హాయ్ యూస్ వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈరోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. శ్రీవారి దర్శనార్థం తిరుపతి నుంచి కాలినడకన తిరుమల వచ్చే సామాన్య భక్తుల కోసం 20 ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీ ఉచితంగా నడపనుంది. ఈ వాహనాల్లో తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు వరకు యాత్రికులను తీసుకువెళ్లాలని చైర్మన్ బిఆర్ నాయుడు నిర్ణయించినట్లు సమాచారం. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు పాఠశాలల ప్రారంభానికి ముందే 15,000 రూపాయల చొప్పున అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే మెజార్టీ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లు, ఏఎంసీ చైర్మన్ పదవులు భర్తీ చేశాం. మిగిలిన నామినేటెడ్ పోస్టులు కూడా త్వరలో భర్తీ చేస్తామని చంద్రబాబు వివరించారు. ఖగోళ అద్భుతం వల్ల ఏపీలో సోమవారం నుంచి ఈ నెల 14 వరకు మిట్ట మధ్యాహ్నం మనిషి నీడ 2 నిమిషాల పాటు మాయమవుతుందని ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ సర్చ్ క్యాంపెయిన్ జాతీయ కన్వీనర్ మేఘా సుసత్యరేఖ ఆదివారం తెలిపారు. ఈ పరిణామాన్ని జీరో షాడోగా వ్యవహరిస్తారని అన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యకాంతి మన మీద లంబంగా పడి నీడ మాయమవుతుందని ఆమె వివరించారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కలిసి పలు జాతీయ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఛత్తీస్గఢ్ టు తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో 25,000 మంది సిబ్బంది 12 రోజులుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్విరామంగా గాలిస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. అధికారికంగా 3 మహిళా మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మరణించగా మరో 20 మంది వరకు పోలీసులు ఎదుట లొంగిపోయారు. బలగాలు అంచనా వేసినట్లు అగ్రనేతలతో సహా దాదాపు 1000 మంది మావోయిస్టులు ఏమైపోయినట్లు అనేది ప్రశ్నార్థకరంగా మారింది. టీనేజ్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఐపీఎల్లో బీహార్ బిడ్డ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన చూసా. చిన్న వయసులో గొప్ప రికార్డు నెలకొల్పాడు. వైభవ్ ప్రదర్శన వెనుక ఎంతో శ్రమ ఉంది అని మోదీ అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్పై దాడులకు ప్రయత్నించే వారికి తగిన రీతిలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. దేశ సరిహద్దుల భద్రతతో పాటు సైనికులను కాపాడటం రక్షణ మంత్రిగా తన బాధ్యత అన్నారు. బ్రిటన్ మహారాణి కిరీటంలో పొదివి ఉన్న కోహినూర్ వజ్రం తిరిగి భారత్కు ఇచ్చేస్తారా అన్న ప్రశ్నకు బ్రిటన్ సాంస్కృతిక, మీడియా, క్రీడల శాఖ మంత్రి లీసా నాండీ బదులిచ్చారు. భారత్, బ్రిటన్ మధ్య సాంస్కృతిక కళాఖండాల మార్పిడి కోసం ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నట్లు చెప్పారు. అన్ని సానుకూలంగా జరిగితే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం రావొచ్చని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు ప్రాజెక్టు సోమవారం తెలంగాణలో ప్రారంభం కానుంది. మొదటగా వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో నమోదుకు అవకాశం కల్పించారు. త్వరలో మీ సేవా కేంద్రాల్లోనూ నమోదు చేసుకోవచ్చు. టారిఫ్ బాంబుతో ప్రపంచ దేశాలతో పాటు అమెరికన్లను వణికిస్తున్నారు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే సుంకాల మోతతో పలు రంగాలను కుదిపేసిన ఆయన సినీ పరిశ్రమను వదలలేదు. విదేశాల్లో చిత్రీకరించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై 100% టారిఫ్లు విధిస్తున్నట్లు తాజాగా సంచలన ప్రకటన చేశారు. దేశీయ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాల ప్రభావం మన సూచీలపై కనిపించింది. సెన్సెక్స్ 300 పాయింట్ల లాభంతో నిఫ్టీ 24,432 మార్క్ ఎగువన ప్రారంభమయ్యాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.